జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20కు ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేయబోతున్నారు. అంతకుముందుకే ఆయన ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఎలాన్ మస్క్, ద వెరీ బిగ్ టాప్ ఎంటర్ప్రెన్యూర్, టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, అమెరికాలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి వ్యాపారస్తుడు ఎలాన్ మస్క్తో పాటు తన యొక్క రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వివేక్ రామస్వామి, మీరు గుర్తే ఉంటుంది. ఒకవేళ ట్రంప్ కనుక కాకపోతే వివేక్ రామస్వామిని నిలబెట్టాలనుకున్నారు ప్రెసిడెంట్ క్యాండిడేట్ రిపబ్లిక్ పార్టీ నుంచి. అదే ట్రంప్ సెలెక్ట్ అవ్వడం వల్ల, నిలబడడం వల్ల వివేక్ రామస్వామి డ్రాప్ అవ్వడం జరిగింది. సో Trump has given the responsibility to Elon Musk and as well as to Vivek Ramaswamy in order to clear up the entire bureaucracy in America. USA లోపల బ్యూరోక్రసీ లోపల, యూనివర్సిటీ లోపల మొత్తం క్లీనప్ చేయాలి. ఏం క్లీనప్ చేయాలి? బికాస్ బ్యూరోక్రసీ అండ్ ఆల్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ లెఫ్ట్ డీప్ స్టేట్ స్నేక్స్, లెఫ్ట్ జిహాదీ డీప్ స్టేట్ స్నేక్స్తో ఇన్వెస్ట్ అయి ఉన్నాయి మొత్తం అన్నీ. అక్కడ చూసినా కూడా ప్రమాదకరమైన విష సర్పాలు అమెరికాలోని ప్రభుత్వంలో, అది అన్ని శాఖల లోపల, ఈవెన్ విదేశీ వ్యవహారాల శాఖ లోపల, ఫారిన్ అఫైర్స్ లోపల, ఆర్మీ లోపల, డిఫెన్స్ సిస్టమ్ లోపల, సిఐఏ లోపల, శాస్త్ర సాంకేతిక రంగం లోపల, నాసా లోపల, ప్రతి చోట వాళ్ళు యూనివర్సిటీ కాలేజీలలో వాళ్ళు పాతుకుపోయిందనమాట, వ్యాపించిపోయిందనమాట. ఈ విష సర్పాలన్నింటినీ కూడా ఫినిష్ చేసి మొత్తం టోటల్ అమెరికాను క్లీనప్ చేయాలనేటువంటి బాధ్యతను ఎలాన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి గారికి ట్రంప్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడండి. ఎలాన్ మస్క్ గురించి ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, యూ నో లాట్ ఆఫ్ పీపుల్ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. ఆయన స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, బోరింగ్ కంపెనీ, న్యూరోలింక్, ఇలా పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మల్టీ బిలియన్ కంపెనీలకు ఆయన వ్యాపారస్తుడు, ఓనర్. ఆయన ఎంటర్ప్రినర్షిప్, ఆయన యొక్క కంపెనీస్ యొక్క స్టాండర్డు, ఆయన ఎంత ఇంటెలిజెంటో, ఆయన ఎంత జీనియస్ అనేది మనకు తెలియజేస్తున్నది అనమాట. అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు, అంత పెద్ద కంపెనీలను ఓన్ చేసుకొని సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నాడు. స్పేస్ ఎక్స్ ఐదుంటే ఎక్సెప్షనల్ అనమాట. అది వేరే గ్రహాలకు రాకెట్లు అనేది పంపించడానికి తయారు చేసేటువంటి కంపెనీ అంటే అది ఎంత ఇన్వెస్ట్మెంట్స్, దాని ప్రాఫిట్స్, దాని యొక్క ఆపరేషనల్ స్కిల్స్, దాని మేనేజ్మెంట్ స్కిల్స్, దాని టెక్నికల్ నాలెడ్జ్, బిజినెస్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఎంత ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటే తప్ప అంతగా అచీవ్ చేయడం అనేది సాధ్యం కాదు. అటువంటి జీనియస్ ఎలాన్ మస్క్కు ఈ ట్రంప్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ along with Elon Musk, along with Vivek Ramaswamy, is going to take on deep state. ఈ ప్రపంచానికి ఒక పెద్ద ప్రమాదంగా తయారైనటువంటి డీప్ స్టేట్ను ఛాలెంజ్ చేసి డీప్ స్టేట్ అంతమొందించడం కోసము కంకణం అంటే ఒక డిటర్మినేషన్, ఒక నిర్ణయంతో, కఠిన నిర్ణయంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో ఎలాన్ మస్క్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ ఆన్ డీప్ స్టేట్. అయితే ఇదివరకు డీప్ స్టేట్ అనేది నిజంగా ఉన్నదా? డీప్ స్టేట్ అనేది నిజంగా ఇది ఒక హైపోథెటికల్, ఒక ఏదైనా హైపోథెటికల్గా కాన్సెప్టా ఇదేమన్నా, లేకపోతే ఇదేమన్నా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీయా, ఇది ఫ్యాబ్రికేటెడ్ న్యూసా, ఇది నిజంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నదా అనే ఒక స్కెప్టిసిజము, డౌట్స్. ఈవెన్ ఇన్ ద బిగినింగ్ ఎలాన్ మస్క్ కూడా ఒకప్పుడు వెలిపుచ్చాడట, మీడియాలో వచ్చింది. అది ఎంతమంది నిజమో, అబద్ధాలు కూడా రాస్తారు కాబట్టి మీడియాలో కూడా మనం ఏది చెప్పలేము, నమ్మలేము. అయితే ఏంటంటే డీప్ స్టేట్ అంటే ఏదో ఎలియన్, ఒక పెద్ద భూతం కాదండి. డీప్ స్టేట్ లోపల అది ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్ యూఎస్ఏ. అది అమెరికా డీప్ స్టేట్ అనగానే అమెరికా అని ఫిక్స్ అయిపోయింది చాలామంది జనానికి, అలా అనుకుంటున్నారు కామన్ పీపుల్. చాలామందికి జస్ట్ మీడియాను జస్ట్ పైన న్యూస్ మాత్రం చదివే వాళ్ళు అలా అనుకోవచ్చు. Unless you study deeply, you would not be able to get the idea. Deep state not confined to
వన్ కంట్రీ, యుఎస్ ఒక్కటే సంబంధించినటువంటి కాదు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది కూడా కాదు. యుఎస్ గవర్నమెంట్ను యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఏ ఏ పవర్ ఉన్నదో దాన్ని డీప్ స్టేట్ అంటారు. మరి ఆ పవర్ ఏంటిది? దాని లోపల ఫార్మాస్యూటికల్ మాఫియా ఉంటుంది, డ్రగ్ మాఫియా ఉంటుంది, అమ్యునిషన్, బాంబులు, గన్లు, వార్ మెటీరియల్, జెట్ ప్లేన్స్ తయారు చేసే మాఫియా ఉంటుంది, బిజినెస్ పీపుల్ ఉంటారు, పెద్ద బిలియనీర్స్ ఉంటారు. అంతేకాదు లెఫ్ట్ ఈకో సిస్టమ్ ఉంటుంది, అంటే కామ్రేడ్లు ఉంటారు అన్నమాట. డబ్బులు పెట్టకుండా తమ యొక్క దిక్కుమాలిన పుస్తకాలు రాసి దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చేటటువంటి వెధవలు ఉంటారే, హార్వర్డ్ లోపల ప్రొఫెసర్స్, ప్రిన్స్టన్, నార్ఫర్డ్ లోపల ప్రొఫెసర్స్ ఉంటారే, అట్లా ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్ లోపల, మన ఇండియాలో జేఎన్యూ లోపల, మన మాధవపూర్ యూనివర్సిటీ లోపల, చెన్నై యూనివర్సిటీ లోపల, మన హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ప్రొఫెసర్లు అని చెప్పుకుని ఏధాలు ఉంటారే, వీళ్ళు కూడా డీప్ స్టేట్ లోపల భాగమే. డీప్ స్టేట్ భాగమే అంటే వాళ్ళు డబ్బులు వీళ్ళకి బిస్కెట్ పడేస్తారు, వీళ్ళు కుక్కలాగా తిని వాళ్ళ కోసం పనిచేస్తారనమాట. అంటే డీప్ స్టేట్ లోపల హైరార్కీ ఉంటుంది కదా, పైన టాప్ సీఈఓ నుంచి మొదలుపెట్టుకొని కింద చపరాశి వరకు, కానిస్టేబుల్ వరకు, వీధి రోడ్డు వరకు ఉంటారనమాట. స్ట్రీట్ రౌడీ అని అందాం చెప్పండి. కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటాయి, మొరిగే కుక్కలు ఉంటాయి, ఖర్చే కుక్కలు ఉంటాయి, మొరిగే కుక్కలు ఉంటాయి, రోడ్ల మీద రౌడీలిజం చేసేటోళ్ళు ఉంటారు. అంటే అంతవరకు హైరార్కీ అనేది ఉంటుంది. ఇది డీప్ స్టేట్ అనమాట. దాని లోపల కమ్మీస్ ఉంటారు, ముఖ్యంగా కామ్రేడ్స్ ఉంటారు అనమాట. దానిలో చైనా ఉంటుంది, దానిలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంటుంది, దానిలో బంగ్లాదేశ్ ఉంటుంది, జైషే మహమ్మద్ ఉంటుంది, లష్కర్ తోయిబా ఉంటుంది, సిరియా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ మాఫియా తాలిబాన్ ఉంటుంది, సిరియన్ మాఫియా ఉంటుంది, టర్కిష్ మాఫియా టర్కీ తాలిబాన్ ఉంటుంది, టర్కీ జిహాదీలు ఉంటారు, లెబనాన్, లేదా మొరాకో హౌతీస్ ఉండొచ్చు. అన్ని రకాల ప్రపంచంలోని అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా దానిలో వాడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. అంటే ఈ టెర్రరిస్ట్ అందరూ డైరెక్ట్గా ఎఫిలియేట్ అయి ఉండరు. ఇప్పుడు ఒక పెద్ద దావుద్ ఇబ్రహీం దుబాయ్లో ఉన్నాడు అనుకో, పాకిస్తాన్లో ఉన్నాడు అనుకో, వాడు కింద బాంబేలో పనిచేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు, వాడు గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాడికి డైరెక్ట్ దావుద్ ఇబ్రహీంతో లింక్ ఉంటుందా? వీడి మీద వీడు బాస్ ఉంటాడు, ఆ బాస్ వీనికి చెప్తాడు, వీడు పని చేస్తాడు. అంతేగాని వాడు డైరెక్ట్ హైయెస్ట్ బాస్తోని కనెక్షన్ ఉంటుందా? వాని ఫోన్ నెంబర్ కూడా వీని దొరకదు. వాడు ఎక్కడ ఉంటాడు, సీక్రెట్ ప్లేస్, వాని బొమ్మ, వాని ఫోన్ నెంబరు, వాని ఇల్లు, వాని అడ్రస్, వాడు ఎక్కడ ఉంటాడు అనేది తెలుస్తుందా? ఒక మాఫియానే ఇంత మాఫియాకి ఇంత నెట్వర్క్, ఇంత సీక్రెట్స్ని మెయింటైన్ చేసినప్పుడు ఒక ఇంటర్నేషనల్ మాఫియా, ఇంటర్నేషనల్ జైంట్ అయినటువంటి, ఒక ఇంటర్నేషనల్ డెమన్ అయినటువంటి డీప్ స్టేటు ఎంత దాని యొక్క ఎస్టాబ్లిష్మెంటు, దాని యొక్క నెట్వర్కు, దాని యొక్క మోడస్ ఆపరాండి, దాని యొక్క ఫంక్షనింగ్ స్టైలు, దాని వర్కింగ్ స్టైలు, దాని ఎంత సీక్రెసీ ఉంటుంది, దానిలో ఎంత స్ట్రాటజిక్గా పనిచేస్తూ ఉంటారు, దాని ఆపరేషనల్ స్కిల్స్ ఎట్లుంటాయి, ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒక రైట్ హ్యాండ్ తప్ప రైట్ హ్యాండ్ గురించి లెఫ్ట్ హ్యాండ్ తెలియదు, లెఫ్ట్ హ్యాండ్ గురించి రైట్ హ్యాండ్ తెలియదు, అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అట్లా చేసినే ఆ విధంగా వరల్డ్ వైడ్గా ఆపరేట్ చేయగలుగుతుంది కదా. సో ఇన్ ఎనీ కేస్, సో నౌ ట్రంప్ ఈజ్ జస్ట్ గోయింగ్ టు టేక్ ఆన్ డీప్ స్టేట్. అయితే దీనిలో డీప్ స్టేట్ గురించి ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చేసింది. దీనిలో సెక్స్ ట్రాఫికింగ్ మాఫియా, డ్రగ్ మాఫియా, అన్ని మాఫియాలు ఉంటాయి దాని లోపల. ఫార్మా మాఫియా ఉంటుంది, అంటే బిలియన్స్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులు అందులో ఉంటారనమాట. మరి వీళ్ళ ఏమేంటిది? వీళ్ళు ఎందుకు టైం పాస్కు పనిచేస్తుందా డీప్ స్టేట్? టైం పాస్ కోసం ఉన్నదా? కాదు. ఎక్స్పాన్షనిజం ఏంటిది? విస్తరణకాంక్ష, సామ్రాజ్యవాద విస్తరణకాంక్ష అంటారు దాన్ని. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మేము ఈ భూగ్రహాన్ని మొత్తాన్ని కూడా, ఈ భూమి మొత్తాన్ని కూడా మేమే ఆక్రమించుకోవాలి, మా కంట్రోల్లో ఉండాలి. ఈ భూమి మొత్తం మా ప్రాపర్టీ, ఈ భూమి బతికే మనుషులందరూ కూడా మా ప్రాపర్టీ. గొర్రెలు, బర్రెలు, ఎద్దులు, గుర్రాలు ఎట్లయితే మా ప్రాపర్టో, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మా ప్రాపర్టీ. వీళ్ళందరూ మేము చెప్పినట్టు మాకు అనుగుణంగా పనిచేయాలి, మేము బడిసిన బిస్కెట్లు తిని బతకాలి అనే ఒక ఆశయం పెట్టుకొని ఆ ఆశయ సాధన కోసము పనిచేస్తున్నదే డీప్ స్టేట్ అన్నమాట. ఇది మీకు నట్షెల్ లోపల ఐ జస్ట్ టోల్డ్ యూ ఇన్ నట్షెల్. సో ఎలా ఇప్పుడు సో ఇక్కడ దీని లోపల మన 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 ఇండియా విషయం తీసుకున్నంత వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒక సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ఇండియా గురించి, హిందుత్వ గురించి మాట్లాడిండు. భారతదేశం లోపల నరేంద్ర మోడీ గవర్నమెంట్ను బాగా అన్పాపులర్ చేసిండు కదా, ఫ్యాసిస్ట్ గవర్నమెంట్, మతవాద గవర్నమెంట్, ఇక్కడ మైనార్టీలకు రక్షణ లేదని
అని ఇక కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బాగా వరల్డ్ వైడ్గా వెస్ట్రన్ మీడియా, ముఖ్యంగా విదేశీ చెంచాలు, డీప్ స్టేట్ యొక్క చెంచాలు అయినటువంటి మీడియా అలా ప్రచారం చేయడం వల్ల ఎలాన్ మస్క్ కూడా నమ్మి ఉండవచ్చు. ఆయన గతంలో కొన్ని కామెంట్స్ చేసినారనమాట. ఆ కామెంట్స్ని పట్టుకొని మనం ఎలాన్ మస్క్ కంప్లీట్గా ఇండియాకి వ్యతిరేకి, హిందూ సనాతన ధర్మానికి, హిందువులకు వ్యతిరేకి అని అనడము 100% రాంగ్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ శ్రీరామకృష్ణన్ అనే అతన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ అడ్వైజర్గా అపాయింట్ చేసిండు. దాన్ని పూర్తిగా ఎలాన్ మస్క్ అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అందరూ సమర్థించారు. భారతీయులు గొప్ప హైలీ టాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా ఆ టాలెంట్ మనము ఎంకరేజ్ చేయాలి, మనం తీసుకోవాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, మనం తీసుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి అని ఎలాన్ మస్క్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈజ్ నాట్ అపోజ్ టు వన్ కంట్రీ ఆర్ వన్ పర్టికులర్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వెస్టర్న్ కాన్సెప్ట్. ఎలాన్ మస్క్ ఈజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ యూఎస్ కదా. ఆయన భారతదేశము, భారతీయ సంస్కృతి, మన హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి ఆయనకేం తెలుసు? ఆయన చదవలే కదా, ఆయనకేం ఎరక? అన్ని మతాల్లాగానే ఇది ఒక మతం అనుకుంటాడు కదా. కాబట్టి దానికోసం ఆ ఒక్క విషయంలో తప్పబట్టని అవసరం లేదు. సెక్యులరిజం అనేది ఉండాలి అని ఎలాన్ మస్క్ అన్నాడు. అది ఐ అగ్రీ విత్ హిమ్. సెక్యులరిజం అంటే ఏంటిది? వెస్టర్న్ కాన్సెప్ట్ ఏంటిది? మన దగ్గర అది దాన్ని తప్పుగా వాడినరు. ఇది వాడిన వల్లే తప్పు. కమ్యూనిస్ట్ తప్ప సెక్యులరిజం అంటే ఏంటిది? ఏ మతానికి సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ గవర్నమెంటు మతంతో సంబంధం లేకుండా వర్క్ చేయాలి, నిష్పక్షపాతంగా, డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఈక్వల్గా వర్క్ చేయాలి అనేది ఇది కాన్సెప్ట్ బాగానే ఉంది కదా. కానీ మన ఇండియాలో పట అపేజింగ్ ద సో కాల్డ్ ప్రివిలేజ్డ్ మైనారిటీస్ అండ్ బ్యాషింగ్ హిందూస్, అది సెక్యులరిజం అయిపోయింది. వీళ్ళు ఇలా మార్చారు. అందుకని ఇన్ ప్రిన్సిపల్ సెక్యులరిజం ఇస్ నాట్ ఏ రాంగ్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు మీ. సో టాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి, మనం ఎంకరేజ్ చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి. సైన్స్ లోపల మనం ప్రగతి సాధించాలి. ఇంకా ప్రపంచము మొత్తం అభివృద్ధి చెందాలా. వాళ్ళ ఐడియా ఏముంటుంది? దేశము, కులము, మతము అనే నేరో బౌండరీస్ లేవు అందరికీ. అలా కులం పిచ్చి, మత పిచ్చి ఉన్న వంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అలా ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు ఈ కులానికి, మతానికి, భాషకు, ప్రాంతానికి అతీతంగా మానవులందరూ ఏకమై విజ్ఞానం అని అభివృద్ధి పరుచుకుంటూ ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి వైపు ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో, అనే ఐడియాతో ఎలాన్ మస్క్ మాట్లాడడం జరిగింది. సో ఇన్ హిస్ వ్యూస్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్. సో భారతీయులు సైన్స్ లోపల, టెక్నాలజీ లోపల, అమెరికా లోపల, నాసా లోపల, శాస్త్ర సాంకేతిక రంగం లోపల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం లోపల, అనేక రంగాల పడ అత్యద్భుతంగా రాణిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. దాన్ని పూర్తిగా ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశమే డొనాల్డ్ ట్రంప్కు ఉంది. వివేక్ రామస్వామికి అంత ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఎలాన్ మస్క్తో కలిసి పనిచేయబోతున్నాడు. శ్రీరామకృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ అడ్వైజర్ కాబోతున్నాడు. ఇంకా అనేక మంది ఇండియన్స్ను అనేక మన ఇంపార్టెంట్ పదవుల లోపల, ఈవెన్ సిఐఏ డైరెక్టర్గా కూడా ఇండియన్, ఐ హావ్ ఫర్గాట్ హర్ నేమ్. సో ఇట్లా అనేక మందిని ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ను డొనాల్డ్ ట్రంప్ ఇవ్వబోతున్నాడు. సో ఇట్ ఈస్ హై టైమ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే, ద వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. సైన్స్ టెక్నాలజీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన దేశం ఏ దేశం ప్రగతి మార్గంలో పోతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు పోయేది ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ మనకున్న హర్డిల్స్ ఏంటి అంటే, కుల పిచ్చవాళ్ళు, మతోన్మాదులు, దేశం నిండా శత్రువులు, పాములను పెట్టుకొని మనం ముందుకు పోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? మనకు ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం ఉన్నది. మనకు అంటే మన దేశానికి, మన ప్రాణాలకే ప్రమాదం ఉన్నది. మనం హౌ టు సేవ్ అవర్ సెల్స్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ snakes which are infested all over the country. In every nook and corner you find king cobras, isn't it? There are a lot of scorpions and king cobras everywhere, in every nook and corner in this country.
unless you get rid of these scorpions and snakes, it is not possible for India to make any progress. In fact, our existence ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది రాబోయే రోజుల్లో పట. సో గవర్నమెంట్ నీడ్స్ టేక్ ఫర్మ్ స్టాండ్ టు ఎలిమినేట్ దీస్ కోబ్రాస్. అప్పుడే దేశము సురక్షితంగా ఉండగలుగుతుంది, ప్రగతి పదంలో ముందుకు సాగగలుగుతుంది అనమాట. సో ఐ హోప్, ఐ విష్ Donald Trump, Elon Musk, Vivek Ramaswamy team and their team members would make very good progress and show right direction to the rest of the world. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.